హలో నమస్తే వెల్కమ్ టు దీక్షికా టాకీస్. రామనారాయణం శ్రీమద్ రామాయణ ప్రాంగణం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయనగరానికి చెందిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రం. విజయనగరానికి చెందిన ఎన్సిఎస్ చారిటబుల్ ట్రస్ట్ స్థాపకులు నిర్వాహకులువైన శ్రీ నారాయణం నరసింహమూర్తి గారి సంకల్పంతో వారి కుమారులు కట్టించిన అద్భుత కట్టడం ఇది. మార్చ్ 22, 2014 నాడు ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభోత్సవం జరిగింది. గరికపాటి నరసింహమూర్తిగారు, తిరుపావై కోకిల మంజుశ్రీ, చాగంటి కోటేశ్వరరావు గారితో సహా ఎందరో మహానుభావులు ఈ కార్యక్రమానికి విచ్చేసి తమ అద్భుత ప్రసంగాలతో భక్తులను అలరింపచేశారు. విజయనగరానికి రైల్వే స్టేషన్ నుండి కోరుకొండ వెళ్లే దారిలో 9 కిలోమీటర్ల దూరంలో 15 ఎకరాల విస్తీర్ణంలో ఈ కట్టడం రూపుదిద్దుకొంది. దీనిని ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దారు. దీనిని 15 కిలోమీటర్ల విస్తీర్ణంలో ధనస్సు ఆకారంలో నిర్మించారు. అందులో మధ్య భాగంలో 60 అడుగుల ఎత్తుగల ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. వాల్మీకి రామాయణంలోని భాగాలను 72 ఘట్టాలుగా విభజించి వాటికి సంబంధించి 72 విగ్రహాలను ఏర్పాటు చేశారు. ఆయా విగ్రహాల వద్ద నిల్చొని ఆ ఘట్టం గురించి తెలుగు, ఇంగ్లీషు, హిందీ భాషల్లో తెలుసుకునే విధంగా ఏర్పాటు చేశారు. సందర్శకులు ఆయా విగ్రహాల గురించి తెలుసుకోదలచినప్పుడు అక్కడ ఏ భాషలో కావాలంటే ఆ భాషను ఎంపిక చేసుకునే వెసులుబాటు కల్పించారు. ఎన్సిఎస్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ శ్రీ నారాయణం నరసింహమూర్తి గారు సమర్పించిన 11 గదుల స్థలంలో ఈ భవనంలో టీటీడీ ఆధ్వర్యంలో వేద పాఠశాలను నెలకొల్పారు. ఇందులో 90 మంది విద్యార్థులు సామవేదం విద్యను అభ్యసిస్తుంటారు. వీరికి డిగ్రీలు పూర్తి కాగానే టీటీడీలో ఉద్యోగాలు కల్పించే అవకాశం ఉంది. సందర్శకులకు ఈ ప్రాజెక్ట్ ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఎల్లెక్కుపెట్టిన ధనస్సు ఆకారంలో నిర్మింపబడిన ఈ కట్టడం పూర్తిగా రామాయణ సారాన్ని బోధిస్తుంది. ప్రధాన ద్వారం దాటగానే సర్వవిఘ్నహర్తయైన వినాయకుడి ఆలయం ఉంది. ఈ కట్టడం 2 అంతస్తులుగా ఉంది. పై అంతస్తులో ధనువుకు ఒక చివర విష్ణు ఆలయం, మరొక చివర సీతా లక్ష్మణ ఆంజనేయ సహిత శ్రీరామాలయం ఉన్నాయి. ఈ రెంటినీ కలుపుతూ ఒక కారిడారుంది. అందులో మొత్తం 72 కుడ్య చిత్రాలలో మొత్తం రామాయణ సారం తెలిపే చిత్రాలు ఉన్నాయి. ఈ చిత్రాల కింద ఆ ఘట్టాన్ని తెలిపే వ్యాఖ్యలు కూడా తెలుగు, ఇంగ్లీషు, హిందీ భాషల్లో వ్రాశారు. ధనువు ఆకారంలోని తొలి సగం కారిడార్లో 36, మలి సగం కారిడార్లో 36, మొత్తం 72 కుడ్య చిత్రాలు ఉన్నాయి. ఈ చివర విష్ణు, ఆ చివర రామ ఆలయాలు నిర్మించడంలో రహస్యం విష్ణువే రాముడిగా అవతరించాడు అని ధనువు మధ్యభాగంలోని కట్టడంలో ఒక పెద్ద వేదికపైన 60 అడుగుల అభయ ఆంజనేయ స్వామి విగ్రహం చూపురలను కట్టిపడేస్తుంది. కింద నుంచి ఈ విగ్రహం వరకు వెళ్లే దారిలో రంగురంగుల విద్యుత్ దీపాలతో అలంకరించిన జలయంత్రాలు మనసుకు ఆహ్లాదాన్ని కలిగిస్తాయి. కింద నుంచి పైకి వెళ్లడానికి విశాలమైన సోపాన శ్రేణి ఉంది. పైన ఆలయాల బయట జయ విజయులు, గరుడమంతుడు, సుకుడు, నారద తుంబురుల యొక్క విగ్రహాలు ఉన్నాయి. కింద మెట్లకు ఇరువైపులా 16 అడుగుల ఎత్తుగల శ్రీ మహాలక్ష్మి, శ్రీ సరస్వతుల విగ్రహాలు శోభాయమానంగా ఉంటాయి. ఈ 2 విగ్రహాల వద్ద కూడా ఫౌంటైన్లు ఉన్నాయి. మెట్లకు ముందు ఈ ఆలయం కట్టించిన నారాయణం నరసింహమూర్తి గారి విగ్రహం ఉంది. ఆయనకు సర్వదా పుష్పాంజలి సమర్పిస్తున్నట్టుగా
5 ఆవృతాలలో పూల మొక్కలు ఉన్నాయి. కింద అంతస్తులో నిత్య అన్నప్రసాదశాల, గ్రంథాలయం, వేద పాఠశాల, ధ్యాన మండపం, కళ్యాణ మండపం, సుదర్శన చక్ర ఆకారంలో నిర్మించిన గోశాల ఉన్నాయి. వీటన్నింటికీ శబరి, సుగ్రీవ ఇలా రామాయణంలో వినిపించే పాత్రల పేర్లే పెట్టారు. సువిశాలమైన ఈ ఆలయ ప్రాంగణమంతా ఆధ్యాత్మిక వనములతో, ఔషధి వృక్షాలతో కనువింది చేస్తుంది.
Hare Rama, Hare Krishna, Krishna Krishna, Hare Hare. 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 Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare. Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare. Hare Rama, Hare Krishna, Krishna Krishna, Hare Hare. Hare Rama, Hare Krishna, Krishna Krishna, Hare Hare. Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare. Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare. Hare Rama, Hare Rama. Like him, crown the king and crown the Lord. He's the one who rules and reigns, Messiah of universe. There is no one else like him. Crown the king of kings, crown the Lord of all. Crown the king of kings, crown the Lord of all. Hail the power.
వంశిక టాకీస్. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.